గత ఏడాది తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీ పథకాల హామీ ఇచ్చింది. ఈ పథకాలు తెలంగాణ ప్రజలకు నచ్చడంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం చేశారు. ఇప్పటికే మహాలక్ష్మ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారు. అలాగే 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. త్వరలో అర్హులైన ప్రతి మహిళకు రూపాయలు 2500 మహాలక్ష్మి పథకం ద్వారా అందజేయబోతున్నట్లు తెలిపారు. తాజాగా తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే తెలంగాణల ఇల్లు లేనివారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆ ఆదేశాలను ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందజేయనుందట. 9 దశలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తుంది. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు రూ. 5 లక్షలను 3 విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయనుంది. అర్హులై లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేసి వారికి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది తెలంగాణ సర్కార్. ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఈ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని పొంగులేటి తెలిపారు. తెలంగాణలో ప్రతి నిరుపేద సొంత ఇంటి కల నెరవేర్చి ఇల్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇళ్లు లేనివారు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.